ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా కరీంనగర్ కార్ఖానా గడ్డలోని ప్రభుత్వ వృద్ధుల అందుల మరియు వికలాంగుల ఆశ్రమంలో మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఆశ్రమంలోని వారికి బీపీ, షుగర్, క్యాన్సర్ స్క్రీనింగ్ తో పాటు ఇతర అనారోగ్య సమస్యలను పరిష్కరించి మందులు అందించారు. ఇక్కడ ఆశ్రమంలో ప్రధానంగా వృద్ధులు, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న వారు, వైద్యులు ప్రధానంగా బాడీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు, ఇతరాతర సమస్యలతో బాధపడుతున్న వారు వాటికి మందులు అందించడంతో పాటు ఫిజియోథెరపీపై శిక్షణ ఇచ్చామని చెబుతున్నారు. నేను మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పాలియేటివ్ కేర్ సెంటర్లో మెడికల్ ఆఫీసర్గా డ్యూటీ చేస్తున్నాను. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రామ్ 99 డేస్ ఏదైతే చేస్తున్నారో దానిలో భాగంగా ఈరోజు మేము గవర్నమెంట్ ఎల్డర్లీ హోమ్కి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న వృద్ధులందరికీ మేము బీపీ, షుగర్, తర్వాత ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కావచ్చు, తర్వాత రకరకాల క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నాము. తర్వాత బీపీ, షుగర్ కూడా చెక్ చేస్తున్నాము. మిగతా వాళ్ళకి సమస్యలు కూడా మేము వాటిని అటెండ్ చేసి వాటికి సంబంధించిన మెడిసిన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ యూజువల్గా వృద్ధాప్యంలో వాళ్ళు అనుభవిస్తున్న సమస్యలు ఏంటి అంటే బాడీ పెయిన్స్ కావచ్చు, మోకాళ్ళ నొప్పులు, తర్వాత జనరల్గా వీక్నెస్ అనేటివి ఉండడం కావచ్చు, బీపీ, షుగర్ ఆల్రెడీ వాళ్ళు టాబ్లెట్స్ వాడుతున్న వాటిని రీచెక్ చేసి అవి కరెక్ట్గా వాడుతున్నారా లేదా, అవి వాడకపోవడానికి కారణాలు ఏంటి, వాటిని అడ్రస్ చేస్తూ వాటి యొక్క ఇంపార్టెన్స్ అంటే వాటి యొక్క ముఖ్యంగా ఎందుకు వాడాలి అనే వాటి యొక్క వాళ్ళ ప్లస్ వాళ్ళ డౌట్స్ కూడా మేము క్లియర్ చేయడం జరుగుతుంది.